నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. రైట్, గత కొంతకాలంగా ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి ఆయనతో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్. రైట్, ఒకప్పుడు మీ ఇంటి ముందు చూస్తే జనాలు బాగా ఎక్కువగా ఉండేవారు, ఇప్పుడు ఎవరూ కనిపించట్లేదు. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ పరిస్థితి, ఇప్పుడు నేను మాజీ ఎమ్మెల్యేని కాబట్టి వారానికి 2 రోజులు కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను కాబట్టి అక్కడ ప్రజలు వస్తారు. డైలీ ఇక్కడ ఇంత దూరం రావాలి అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి దే విల్ కమ్. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారని నేనే అక్కడ ఇబ్రాహీంపట్నంలో ఆఫీస్ ఉంది, అక్కడనే ఉంటాను ఎవ్రీ వీక్ ట్వైస్. రైట్, అంటే ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ గురించి ఓడిపోయిన తర్వాత విషయం పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి? ప్రజలు మీకు అసలు ఏమన్నా వచ్చి చెప్పుకుంటున్నారా? ఎందుకంటే దాదాపు 19 నెలలు అవుతుంది ఇప్పటికీ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ప్రజలు ఏమాత్రం హ్యాపీగా ఉన్నారు సార్ ఈ కాంగ్రెస్ పాలనలో? 119 నియోజకవర్గాల్లో మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితిని ఈనాడు చూస్తే అట్టర్లీ ఫెయిలియర్గా శాసనసభ్యుడు ఉన్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క అభివృద్ధి లేదు. గతంలో నేను ఇచ్చినటువంటి శాంక్షన్స్, ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్సే 470 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పరిస్థితిలో ఈనాడు వరకు ఆ వర్క్స్ కంప్లీట్గా చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు నామమాత్రం ఏదైతే మేము ఇచ్చినటువంటి శాంక్షన్స్, ఇనాగ్రేషన్లు, ఫౌండేషన్స్ వరకే పరిమితమయ్యాడు. కానీ ఈ 19 మాసాలలో ఒక్కనాడు కూడా కాన్స్టిట్యున్సీలో కొత్త వర్క్స్ తీసుకొచ్చిన పాపన పోలే. అక్కడ పోవడానికి ఆయనకు అవకాశం, ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఒక ఈగో, ఆ శాసనసభ్యుడికి ఒక ఈగోగా ఒక మంత్రుల దగ్గరికో ముఖ్యమంత్రి దగ్గరికో పోయి పనులు తీసుకోవాలా, కాన్స్టిట్యున్సీ అఫీషియల్స్ను కోఆర్డినేషన్ చేసుకోవాలా, అవన్నీ ఏమీ ఆలోచన లేదు. ఏకచక్రాధిపత్యం నడిపించే పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి అట్టర్లీ ఎవరిని అడిగినా, గ్రామీణ ప్రాంతంలో ఏ మహిళని అడిగినా కానీ అట్టర్లీ ఫెయిలియర్ ఎమ్మెల్యే గారు అని చెప్పడం జరుగుతుంది. రైట్, రీసెంట్గా అంటే ఈ మినిస్టర్ పదవి రాలేదని ఏదైతే హైడ్రామా నడిచిందో ఇక్కడికి మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం, అంటే మీనాక్షి నటరాజన్ గారేమో అటు మంచిర్యాల వెళ్ళారని చెప్పేసి ఈయన దగ్గరికి రాకపోవడం, ఆ రోజు ఇక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏం చెప్తారు సార్? అదంతా ఒక డ్రామా జరిగిందండి. ఎవరైతే బట్టి గారు కానీ మిగతా వాళ్ళు ఇద్దరు, మహేష్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆనాడు ఉన్నటువంటి సమన్వయ కమిటీలో ఈయన దగ్గరికి ఎవరు రానటువంటి పరిస్థితి. నా వాల్యూ పోతుంది, నా ఇజ్జత్ పోతుంది, ఖచ్చితంగా మీరు వచ్చి నా ఇంటికి రావాలి తప్పకుండా అని చెప్పేసి నేను అలాంటిది ఏమీ చేయను. బుజ్జగింపులు కాదా అవి? అవి బుజ్జగింపులు కాదండి. ఉట్టిగా వచ్చి కంటి తొడుపుతోటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి, రమ్మని పిలిపించుకున్నటువంటి పరిస్థితి. అంటే మంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో పార్టీకి రాజీనామా, ఎమ్మెల్యే పదవికి పార్టీకి కూడా రాజీనామా చేస్తారని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి నేను ఏమైనా చెప్పాలనా? 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వాళ్ళు అందరూ రాజీనామా చేసిన ఉన్నవాళ్ళు, ఇతను మాత్రం రాజీనామా చేయడండి. ఎందుకు అని అంటే రాక 3 సార్లు ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి. అవన్నీ హంబకు, అన్నీ ఉట్టి మాటలు, ప్రజలను మభ్యపెట్టడానికో, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్, మంత్రులను లేక ముఖ్యమంత్రి గారిని బ్లాక్మెయిల్ చేయాలనే ఆలోచనతోటి నేను రాజీనామా చేస్తాను. రాజీనామా చేయమని చెప్పాను మేము. నీ ధైర్యం ఉంటే రాజీనామా చేయి, నువ్వు ఎవరిని నిలబెడతావో పెట్టండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ ధైర్యం లేదు. ఆయన రాజకీయంగా సీనియర్గానే చెప్తాడండి. రాజకీయంగా కాంగ్రెస్ నేను సీనియర్ నాయకుడు అని చెప్తాడు. ఎక్కడ సీనియర్ నాయకుడు అని నేను అడుగుతాను. అవతల పార్టీ మీద నేను మాట్లాడడం సరైన పద్ధతి కాదు. కానీ 3 సార్లు రాజకీయంగా నాతో పోటీ చేసి 2 సార్లు ఇండిపెండెంట్గా, ఒకసారి కొబ్బరికాయ గుర్తు మీద, మూడోసారి బీఎస్పీ పార్టీ టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ వాళ్ళ మీదనే నిలబడి టికెట్ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈయన సీనియర్, గత 10 ఏళ్లలో ఈయన 3 సార్లు పార్టీ మారినటువంటి వ్యక్తి సీనియర్ నాయకుడు ఎట్లా అవుతాడని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. 4వ మీరెందుకు ఓడిపోయారు సార్? మరి ఇక్కడ ప్రజలలో ఉన్నటువంటి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఆలోచనలు ఏవైతే ప్రజలకు, అంటే ఇబ్రహీంపట్నంలో ఓట్ అనేది మల్రెడ్డి రంగారెడ్డిని చూసేసారా లేకపోతే రేవంత్ రెడ్డిని చూసేసారని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ పరిస్థితిని బట్టి వేయడం జరిగిందండి. వ్యక్తిత్వంగా ఎక్కడ లేదు.
ప్రజలు నమ్మారు. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది, కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలకు మించి ఇస్తాము అని చెప్పేసి ఏవైతే బూటక మాటలు చెప్పేసి నమ్మించారో ఆ మాటలకు ప్రజలు అట్టడుగు బలైన వర్గాలు చాలా మటుకు నమ్మడం జరిగింది. ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకు 2500 అని, లేకపోతే తులం బంగారం అని చెప్పేసి, స్కూటీలు అని చెప్పేసి, ఇలాంటివి అత్యంగా రైతు బంధు ఎక్కువ 10,000 15,000 ఇస్తా అని, ఇవన్నీ ఆశలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది, దీనికన్నా ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నారని చెప్పి ఒక ఆశతోటి ప్రజలల్లో ఒక చైతన్యము, ఒక మార్పు అనేది రావడం ఆ పరిస్థితుల్లో వెళ్ళింది. కానీ ప్రభుత్వం పైన వ్యతిరేకతనో లేకపోతే నా పైన వ్యతిరేకమో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. గతంలో కన్నా ఈసారి నాకు ఓట్లు ఎక్కువ రావడం కూడా జరిగింది. 19 నెలలు, దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే 119 నియోజకవర్గాల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్ పాలన గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? అటర్లీ ఫెయిలియర్ అని చెప్తానండి. అవగాహన లేని ఆలోచనలతోటి ముందుకు పోయి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజల కోసమో లేకపోతే సంక్షేమం కోసమో లేకపోతే అభివృద్ధి కోసమో ఆలోచన లేదు. ఏమైనా కానీ కక్ష సాధింపుతోటి ముందుకు పోయి కేసీఆర్ గారిని గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలను చెప్పడం, ఏదైతే ప్రజలలో చూసుకొని పోయి ఇది తప్పు అది తప్పు అని చెప్పి ప్రజలను మోసం చేసి చెప్పడం వరకే పరిమితం. కానీ కొత్త స్కీములని ఆ స్కీమ్ అని చెప్పేసి ఏ స్కీములలో ఏది కూడా ఇంతవరకు ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అన్నీ మభ్యపెట్టిన మాటలతోటే పబ్బం గడుపుతూ ఉన్నాడు. అనవసరమైనటువంటి ప్రజలను మభ్యపెట్టి ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. కానీ సంక్షేమం కోసం ఆలోచన, అదేవిధంగా అభివృద్ధి కోసం ఆలోచన లేనటువంటి పరిస్థితి. మీరు రేవంత్ రెడ్డితో కూడా పనిచేసినట్టు ఉన్నారు. ఆనాడు మేము టీడీపీలో ఉన్నాం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎలా ఉండేది ఆయన వైఖరి? కానీ అంటే ఇదే తీరుగా ఉండేదా? అప్పుడు వైఖరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎవరు సరైన రీతిలో పద్ధతిలో మనం పార్టీ క్రమశిక్షణతోటే ముందుకు పోయాము ఎవరైనా కానీ ఇలాంటి ఆలోచనలతోటి ముందుకు ఎప్పుడు కూడా పోలా. రైట్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో బనకచెర్ల మీద, దాని గురించి చెప్పాలంటే తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి సార్ బనకచెర్ల వల్ల? బనకచెర్ల అనేది నీళ్లు ఏవైతే ఉన్నాయో 2000 క్యూసెక్స్ నీళ్లు బయట పోతున్నాయి, వాటిని మేము వాడుకుంటామని చెప్పేసి ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే అనుకుంటా ఉందో దానికి సరైన రీతిలో మాకు తెలంగాణకు వచ్చే నీళ్లు ఎంత ఏంది అనేది తెలిసిన తర్వాతనే అతను అక్కడ కట్టడాలు కానీ ఏవైనా తీసుకుంటే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజల ఆలోచన. అంటే ఈ విషయానికి సంబంధించి శిష్యుడు గురువుకు బాగా హెల్ప్ చేస్తున్నారని పెద్ద ఎత్తున పొలిటికల్ పరంగా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? పొలిటికల్గా ప్రచారము అది ఇంటర్నల్గా వాట్ ఇట్ ఈజ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ ఏదైతే గట్టిగా మాట్లాడాలంటే మాట్లాడలేకపోయారు వీళ్ళు. ఒక 1 మంత్ మేము బీఆర్ఎస్ పార్టీ పదే బనకచెర్ల అని చెప్పేసి చెప్పడంతో దాన్ని ఆ ఇష్యూను అప్పుడు ఆఫీసర్స్ కానీ అదేవిధంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని ఆలోచన చేసి అవును ఇదేదో ఎక్కడనో వేరే తిరిగా పోతూ ఉంది, దీని ఆలోచన వేరే తిరిగా ఆలోచన పోతూ ఉంది కాబట్టి దీన్ని గట్టిగా మాట్లాడాలని చెప్పేసి అప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలి. రైట్. ఇటు బాబ్లీ ప్రాజెక్ట్ విషయాన్ని గురించి అంటే ఆ టైంలో మీరు ఆ పార్టీ టీడీపీ పార్టీలోనే ఉన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా సార్? అప్పుడు బాబ్లీ పరిస్థితి ఆనాడు ఉన్నటువంటిది నీళ్లు మాకు రాలేదు అనేదే, లేకపోతే ఇక్కడ ఆంధ్రకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి బాబ్లీలో కట్టడాలు కడితే అన్యాయం జరుగుతుందని చెప్పేసి జనరల్గా అందరం పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా పోవడం జరిగింది. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ విషయానికి వస్తే కనుక ఇప్పుడున్నటువంటి హామీలు కూడా ఏవి పెద్దగా నెరవేర్చట్లేదు, మీరే ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఎటో చూసుకున్నా అంటే ఈ మధ్యకాలంలో రైతు భరోసా విషయానికి వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఒకటేసారి ఆ 3 ఏదైతే 12,000 ఉన్నాయో అకౌంట్లోకి జమ చేస్తున్నామని చెప్తున్నారు కదా, అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 12,000 ఎప్పుడు చేయలేదండి, 6,000 అని చెప్పారు. జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 9 మండలాలకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. అప్పుడు మా పార్టీ తరఫున మంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, మళ్ళీ జిల్లా ముఖ్యులు అందరం పోయి అప్పుడు ఇష్యూ తయారు చేసి పోతే దానికి స్పందించి 9 మండలాలకు డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడంతో ఒక వ్యక్తికి 4 ఎకరాలు ఉంటే 1 ఎకరకే పడడం జరిగింది. ఇప్పటి వరకు కంప్లీట్ లేదు. ఎక్కడనైనా కానీ డబ్బులు వేసామని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ కొల్లోలు తప్పులు జరిగినటువంటి పరిస్థితి. ఇవాళ మన పరిస్థితిలో ఏదైతే రైతు బంధు కార్యక్రమం చేశారో అది ఎక్కడ కూడా
4 ఎకరాలు ఉంటే ఒక సర్వే నెంబర్ బటన్ నొక్కి ఆ సర్వే నెంబర్కే డబ్బులు ఇవ్వడం జరిగింది, కానీ మిగతా 3 సర్వే నెంబర్లకు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ అందరికీ తెలుస్తుంది. నాకు రాలేదంటే నాకు రాలేదు, 4 ఎకరాలు ఉంటే ఎకర వచ్చింది, గుంట ఎక్కువ వచ్చింది, అంతవరకే పరిమితం. కానీ నా కంప్లీట్ ల్యాండ్కి మాత్రం రైతు బంధు రాలే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది సార్ మీకు, ఎట్లేదన్నా దాదాపు ఒక 30 నుంచి 35 ఏళ్ళు సార్, 40 ఇయర్స్ వరకు మీకు అంటే ఈ రాజకీయ అనుభవంలో ఇంతమంది ముఖ్యమంత్రులు మీరు చూసుంటారు, ఎమ్మెల్యేలను చూసుంటారు. ఈ టైప్ ఆఫ్ అంటే వైఖరి కానీ ఇలా ప్రభుత్వం కానీ ఎప్పుడైనా మీరు మీ రాజకీయ జీవితంలో చూసారు అసలు? అందరు ముఖ్యమంత్రులు ప్రభుత్వంను ఎట్లా కాపాడుకుంటూ ప్రభుత్వం అభివృద్ధి ఎట్లా చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసేవాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు తప్పుడు విధానాలు ఉన్నాయి. సమన్వయం అనేది, కోఆర్డినేషన్ అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా. అదేవిధంగా రాజకీయంగా లబ్ధి పొందిండు కానీ మాయమాటలు చెప్పో లేకపోతే ప్రజలను మభ్యపెట్టో ప్రభుత్వంలో అక్కడ అధిష్టానంలో ఏదో చెప్పి చేయడంతో ముందుకు రావడం జరిగింది. కానీ అవగాహన లోపంతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పాలైనటువంటి పరిస్థితి. అది ఒక గాడిలో లేదు, ఒక అవగాహన లేదు, ఏ సబ్జెక్టు తీసుకున్నా సరైన రీతిలో లేదు. ఏదో ఒక టెంపరీగా డైవర్షన్ పాలిటిక్స్ తోటే ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఇవాళ నా ఏరియాలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంకి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో లెక్కలు తీస్తే అక్కడ ఫార్మా తీసుకున్నాం, అప్పుడు ప్రభుత్వం వీళ్ళది మాది ఉంది, కానీ ఎలక్షన్లలో వచ్చి ఇది రద్దు చేస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ రద్దు చేయకుండా గవర్నమెంట్ ఏమో సిఎల్ఆర్ వాళ్ళందరేమో హైకోర్టులో అఫిడవిట్ ఇస్తారు, ఇవాళ ఫార్మాసిటీకే ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ సీఎం గారు మాట్లాడడం చెప్పడం జరుగుతుంది, 4th సిటీ అనో, ఫ్యూచర్ సిటీ అనో, స్పోర్ట్స్ సిటీ అనో, లేకపోతే ఈ సిటీలు ఆ సిటీలు అని ఒక మభ్యపెట్టి దాన్ని ఒక ఆలోచనతోటి ముందుకు పోతూ ఉన్నారు. ఇవాళ రైతులకు న్యాయం జరుగుతలేదు, అక్కడ వేరే కార్యక్రమాలు సరైన రీతిలో లేదు, అది అట్టడుగున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వేరే కార్యక్రమాలు ఆయన చేసేటివి మూసేది కానీ మిగతా ఏదైతే గచ్చిబౌలి విషయంలో కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఒక ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్గా చేసి ప్రజల కోసం చేస్తున్నానని చెప్పుకునే పరిస్థితులు లేనటువంటి ఈ ప్రభుత్వం. ఇటు అంటే ఇబ్రహీంపట్నానికి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా వినిపించే ఆరోపణలు ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ బాగా ఇక్కడ ఉన్నటువంటి వైనం కనబడుతూ ఉంది. ముఖ్యంగా అంటే మీకు మల్రెడ్డి రంగారెడ్డి గారికి పైన మాత్రమే శత్రుత్వంగా కనపడుతుంది తప్ప ఇంటర్నల్గా మీ ఇద్దరు ఒకటే అని, ఏదైనా సరే పైకి అందరికీ అలా కనపడతారు అన్న గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ ఈ కామెంట్ గురించి? అంటే ప్రజెంట్ చర్చ నడుస్తుంది దీని మీద. రాజకీయంగా 40 ఏళ్ళ సంత ఎంతోమంది ముఖ్యమంత్రులను మంత్రులను పార్టీ, సెకండ్ పార్టీ ఇది నాకు, ఫస్ట్ పార్టీ టీడీపీ, సెకండ్ పార్టీ ఎంతోమందిని శాసనసభ్యులను చూసాం. 9 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా టీడీపీలో ఉన్నాను. ఎన్నో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించడం కూడా జరిగింది. ఇవన్నీ అన్ని చేసిన తర్వాత రాజకీయంగా నాకైతే రాజకీయంగా నాకు ఎవరైనా మొదట శత్రువు ఉన్నాడంటేనే అది రంగారెడ్డి, అంతవరకే పరిమితం. కానీ మాట ముచ్చట కానీ మాట్లాడుకోవడం కానీ లేదు. నేను ఎవరితోటైతే ఇవాళ వరకు అందరితో మాట్లాడతాను, అందరు కాంగ్రెస్ నాయకులు అందరితో మాట్లాడారు. అంటే డీలింగ్స్ ఏమున్నా కూడా ఇంటర్నల్గా మీ ఇద్దరు చేసుకుంటారు? ముచ్చటనే లేదండి, ఆ రాజకీయ ఆలోచన నాకు లేదు, అలాంటి తప్పుడు విధానాలు అతనితోటి నాకు లేదు. ఆయనతోటి నేను మాట్లాడడం ఎక్కడ కూడా ఎవరైనా కానీ నా కాన్స్టిట్యున్సీలో చెప్తారు, నేను ఫస్ట్ పర్సన్ అగ్నైజ్ చేసేది పాలసీ కాదు. ఆయన ఈగో కానీ మాటలు కానీ తత్వం కానీ మనం ఇప్పుడు ముందుకు తీసుకుపోవడం కానీ పలకరింపులు కానీ అవి ఆయనకు లేవు, ఆలోచన లేవు. కాబట్టి ఆ మనిషిని నేను దూరం పెట్టడం జరిగింది. ఇంకా క్యాడర్ పరంగా చూసుకున్నట్లయితే మల్రెడ్డి రంగారెడ్డి గారు తన క్యాడర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కొంతమంది పార్టీ మారినటువంటి వైరం కనిపించింది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మెయిన్. సో మీరు ఆ క్యాడర్ని దగ్గర తీసుకోవడం జరిగిందని విన్నాను. బట్ మీరు కూడా క్యాడర్ని సరిగా పట్టించుకోలేదు అన్న మాట గట్టిగానే వినిపించింది. నేను నా పార్టీ క్యాడర్ కానీ ఖచ్చితంగా నా ఎంబడి ఎక్కువ ఉన్నారమ్మా, తప్పకుండా ఖచ్చితంగా ఉన్నారు. పోయిన అంతకుముందు 2018 ఎన్నికల రిజల్ట్ చూస్తే ఆ రిజల్ట్కు ఈసారి రిజల్ట్ 15,000 ఓట్లు ఎక్కువ రావడం జరిగింది. క్యాడర్ ఎక్కడ కూడా చెదిరిపోలే. కొంతమంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశవాదులు కొంతమంది పోవడమే జరిగింది, కానీ
అదర్ దెన్ పార్టీకి విడిచిపోయినటువంటి పరిస్థితి లేదు. పదవులలో అంటే ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదిబట్ల మున్సిపాలిటీ ఏదైతే ఉందో అక్కడ గుత్తాధిపత్యంగా మీది నడిచింది అని చెప్పేసి అని గట్టి ఆరోపణ ఒకటి ఉంది. అంటే మీ చేతిలోనే అధికారులను పెట్టుకున్నారు అని. ఆడిబట్లలో అట్లా కాలేదు. ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే ఏదో వేరే తప్పుడు విధానాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ఆలోచనతోటి ఉంటే నేను గట్టిగా ఉండి ఒక మహిళను మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. వెంకటరెడ్డి గారు వచ్చి అపోజ్ చేసినా కానీ తప్పకుండా నేను నా యొక్క కాన్స్టిట్యున్సీలో నా మనుషులే ఉండాలి ఖచ్చితంగా అని పార్టీ పరంగా చైర్మన్ ఉండాలని చెప్పేసి నిర్ణయం తప్పకుండా తీసుకోవడం జరిగింది. గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరైన రీతిలో ఎదిరించడం కూడా జరిగింది. రైట్ సార్. అంటే మీ మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా, ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు ఇప్పటి వరకు. అంటే నేను చేసుకున్న ఎంక్వైరీ ప్రకారం చెప్తున్నాను నేను మీ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. భూమి దగ్గర నుంచి, మీరు మున్సిపాలిటీల దగ్గర నుంచి, లేకపోతే ఆధిపత్యాల దగ్గర నుంచి, లేకపోతే అధికారులని మీ చేతుల్లోనే పెట్టుకున్నారని ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల కాలం పాటు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రైట్. అంటే ఇన్ని ఆరోపణలు వచ్చినా ఏ రోజు కూడా అవి ప్రూవ్ కాలేదు. మళ్ళీ అంటే ఎలా భరించారు సార్ ఇవన్నీ? ఇవన్నీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్ మీద ఎలాంటి చిన్న చిన్న ఆరోపణలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక వ్యక్తే మాట్లాడడం జరిగింది. కానీ ఇంతకుముందు ఏ వ్యక్తులు కానీ, ఏ పార్టీ కానీ నా పైన, ఏ బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, లేక నా సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా నా పైన ఎక్కడ ఆధారాలు కూడా దొరకలేదు, ఆరోపణలు లేవు. తప్పుడు విధానాలు ఒక్కడే మనిషి అవకాశం కోసం తప్పుడు విధానాలతోటి మభ్యపెట్టి ప్రజలకు కూడా మోసం చేసి చెప్పే మాటలతోటి ఇతను ఒక్కడే మాట్లాడడం జరిగింది. కానీ అదర్ దాన్ నో పర్సన్ ఎక్కడ కూడా నా పైన ఆరోపణలు కానీ ఏడ ప్రూఫ్ కానీ నేను ల్యాండ్ విషయాలలో ఎక్కడ కూడా నేను ఎక్కడ ఇన్వాల్వ్ కానటువంటి పరిస్థితి. అంటే బినామీలు పెట్టి చేయించారు అని నా కాన్స్టిట్యూన్సీ ప్రూఫ్ చేయమనండి. ఐ విల్ ఛాలెంజ్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా నేను బేనామీ కానీ ఆలోచనలు కానీ నా కాన్స్టిట్యూన్సీలో నా వ్యవహారం నేను చేసుకోవడం జరుగుతుంది అంతవరకే. కానీ నా కాన్స్టిట్యూన్సీలో ఇంతవరకు 15 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నా కానీ ఎక్కడ కూడా నేను డీల్ చేసినటువంటి పరిస్థితి లేదు. రైట్. అయితే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మంచాల మండలం గురించి ఏం చెప్తారు? మంచాల మొదటి నుంచి ఉన్నటువంటిది రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మంచాల మండలం, అవగాహన ఉన్నటువంటిది. ఆర్థిక స్తోమత లేనటువంటి గ్రామాలు ఉన్నాయి చాలా. అంటే ప్రభుత్వ భూముల మీద కూడా ఎక్కువగా ఈ మాట వినిపించింది. ఏమని? మంచాల మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి రెడీగా అయ్యారు. కబ్జాలు అనేది లేదండి, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్గా ఎవరెవరివో ప్రాపర్టీస్ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి 2-3 పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అంతవరకే పరిమితం. కానీ మిగతా వాళ్లకు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రమేయం లేనటువంటి పరిస్థితి. రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్స్ గ్రాబ్ చేయడము, లేకపోతే ల్యాండ్స్ ఆక్యుపై చేసుకోవడము అలాంటివి ఏం చేయలే ఎవరైనా సరే, ఎక్కడ కూడా చేయలే. రైట్ సార్. ఈ ఫెమా ఉల్లంఘన గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అప్పట్లో ఇది మీ మీద బాగా వైరల్ అయినటువంటి విషయం. క్యాసినో గురించి, ఈ ఫెమా ఉల్లంఘన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవన్నీ ఉట్టి మాటలతోటి అన్ని ప్రూఫ్ లేని మాటలు మాట్లాడడం జరిగిందమ్మా అంతవరకే. నేను స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి నా మీద లేనిపోయిన ఆరోపణలు చేయాలని ఆలోచనలతోటే, ఎక్కడ కూడా ఎలాంటి ఆలోచనలు నేను వ్యక్తిగతంగా ఎవరికి నష్టం చేసింది లేదు, నేను ఎవరిని కష్టపెట్టింది లేదు, ఎవరిని దోచుకున్నది లేదు. రైట్. రీసెంట్గా మీ మీద వచ్చిన ఇంకొక ఆరోపణ ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి డ్రగ్స్ కేసులో రీసెంట్గా పట్టుబట్టడం జరిగింది. అతను కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుచరుడు మీకు కూడా చాలా దగ్గర అన్నటువంటి మాట కూడా బయటకు వచ్చింది. ఏం చెప్తారు? ఎవరండి అది? నాకు ఇంతవరకు తెలియదు. ఇది కొత్తగా చెప్తున్నారు మీరు. ఓకే, ఇది కొత్తగా చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో ఎనీథింగ్. డ్రగ్స్ కేసుకి సంబంధించి అలాంటి ఏవి అక్కడ కూడా లేదు. నేను ఆ డ్రగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్లలో ఎక్కడ కూడా నేను వల్లే నాకు ఇంతవరకు ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా లేదు నాకు ఇన్ని సర్వీస్లో. కానీ ఇంకా కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన పెద్దగా బయటికి రావట్లేదు. కేసీఆర్ గారు వాస్తవానికి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా ఆలోచనలు చేసే వ్యక్తి, అభివృద్ధి కోరుకునే వ్యక్తి, జనాలలో ఉన్నటువంటి వ్యక్తి, అవసరాలు తెలంగాణకి ఏం కావాలనే ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి. కాబట్టి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయంగా ఇది చెప్తున్నాను కదా, కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని మాటలు చెప్పి అబద్ధం ప్రచారం చేసి ప్రజలలో మార్పు రావాలనే కోరిక తీసుకొచ్చి రావడమే జరిగింది. కానీ అభివృద్ధి చేయలేదని కానీ, రాష్ట్రం అభివృద్ధి కాలేదని కానీ, లేకపోతే సంక్షేమాలు చేయలేదని కానీ,
లేకపోతే ఇంకా వేరే గవర్నమెంట్ నడిపిన విధానాల ఆలోచనలు దిక్సూచిగా నిలబడ్డటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా ఈజ్ ద లీడర్. ఎన్నికల టైం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒక హామీ వచ్చేసి బీసీ రిజర్వేషన్స్ చేసిన తర్వాతే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని అన్నారు. 42% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతే. బట్ ఇప్పుడు అది అవ్వలేనటువంటి వైనం కనబడుతుంది. బట్ వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్తామంటున్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ మాటలు చెప్పడం వరకే పరిమితం అమ్మా. ఇది అంటే బీసీ రిజర్వేషన్స్ 42% అవ్వకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే ఏమవుద్దంటారు? ఎన్నికలకు బీసీ ధైర్యం లేనటువంటి పరిస్థితి. అందుకనే 60 days కంప్లీట్గా ఫిబ్రవరిలో పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ మేము వీఆర్ రెడీ అని చెప్పారు. ఇప్పుడు మేము 60 days టైం కావాలని చెప్పేసి ఇవన్నీ ఆలోచనలు తప్పుడు విధానాలతోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితే. కానీ బీసీ రిజర్వేషన్లు ఏదో రెజల్యూషన్ పాస్ చేసి అసెంబ్లీలో మేము పంపించేసాం, దట్ ఈజ్ యువర్ లుక్ ఆఫ్టర్ అనే ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. అది ఇంప్లిమెంట్ చేయాలి. ధైర్యం ఉంటే ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా సెంట్రల్లో కూర్చుండబెట్టి మాట్లాడి పార్లమెంట్లో దాన్ని బిల్ తయారు చేసి తెప్పించుకునే పరిస్థితి ఏర్పడాలి. ఏదో అవగాహన కోసమో ఆలోచనల కోసమో లేకపోతే ప్రజలు నమ్ముతారనో బీసీలు నమ్ముతారనో ఒక రెజల్యూషన్ పాస్ ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా చేశాయి. చంద్రబాబు నాయుడు చేశారు, కేసీఆర్ గారు చేశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ అసెంబ్లీలో చేశారు, సాధించలే. అది సెంట్రల్లో రూపకల్పన చేయాల్సినటువంటి పరిస్థితి. అది తెచ్చిన తర్వాతనే రాజకీయంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు మంచి ప్రభావం లేకుండా ఉంటుంది. రైట్. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా మరికొద్ది రోజుల్లో రెడీగా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా ఉంటుందండి. ప్రతి ఒక్క దగ్గర నిలబడడం జరుగుతుంది. అవగాహన ఉన్నది ప్రజలలో. ఇప్పుడు అవగాహన ఉన్నది. అప్పుడున్న గవర్నమెంట్ ఏంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంది, అప్పుడున్న పాలకులు ఏంది, ఇప్పుడున్న పాలకులు ఏంది అనేది అవగాహన చేసుకున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? మీకు ఇది బాగా ఐడియా ఉండాలి. 100% ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడే ప్రజల్లో ఎక్కువ ఉంటున్నారని విన్నాను నేను. రైట్. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం గురించి? కానీ 100% అటర్లీ ఫెయిలియర్ ఈ గవర్నమెంట్. మేము తప్పు చేసాం, సర్దిద్దుకునే పరిస్థితి మాకు అవగాహన రావాలి. టైం వస్తుంది తప్పకుండా. ప్రజలు మేము ఏకమై ఒక ఆలోచనకు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అవకాశం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. రైట్. బేసిక్గా మీరు చాలా తెలివైన వారు సార్ సమాధానాలు చెప్పడంలో. ఏంటంటే టీడీపీ పార్టీ నుంచి వచ్చారు కదా, సో మీకు కొంచెం చెప్పే విధానం నాకు బాగా అర్థమవుతుంది. అయితే మీ పార్టీకి సంబంధించి ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్గా అడిగేస్తాను. ఈ ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మీరు అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి ఆధిపత్యం ఎక్కువగా నడుస్తుంది. అండ్ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మోర్ ఓవర్గా మీ ఇద్దరికి పెద్దగా పొసగదు అని ఇంటర్నల్గా ఒక టాక్ ఉంది. ఏం చెప్తారు? అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. అవగాహన లేని ఆలోచనలు. ఆమె సీనియరే, నేను సీనియర్నే, అంతవరకే పరిమితం. కానీ కోఆర్డినేషన్ తోటి మేము ముందుకు రంగారెడ్డి జిల్లా తీసుకుని వెళ్తాం ఖచ్చితంగా. ఇక్కడ మున్సిపాలిటీలు కానీ లేకపోతే మండలాలు కానీ జడ్పీటీసీ ఏవైనా సరే పార్టీ పరంగా మేమంతా ఒక అంకిత భావంతో ముందుకు పోవడం పరిమితమే. కానీ అనదర్ దాన్ మేము ఏదో లిటిగెంట్గానో జనాలలో డిస్టర్బెన్స్ అని తెచ్చుకోవడానికి మేము ఎప్పుడు కూడా ముందు లేవు. రైట్ సార్. అయితే ఇంకా ఫైనల్గా చెప్పండి, మీ నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు రాజకీయాల్లో ఉండకుండా మీ అబ్బాయిని బంటిని రంగంలోకి దింపుదామని చూస్తున్నారని విన్నాను నేను. ఏం చెప్తారు? నేను ఎవరితోటి ఇంతవరకు కమిట్ కాలేదండి, ఎక్కడ కూడా లేదు. రాజకీయంగా అతను కూడా రాజకీయాలలో 14-15 years నుంచి రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఒక కార్పొరేటర్గా కూడా హైదరాబాద్లో ఉండి గెలిచినటువంటి ఐఎస్ సాధన నుంచి గెలిచినటువంటి వ్యక్తి. అయిన తర్వాత రాజకీయంగా ఎంటర్ అయ్యి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్రాహీంపట్నంలో కూడా అందరితోటి సత్సంబంధాలు పెంచుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేమీ తప్పులేదు. అవగాహన చోదడు వాదడుగా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అవగాహన చేసుకుంటూ ఉన్నాడు, ముందుకు పోతూ ఉన్నాడు. 720 kilometers పాదయాత్ర కూడా చేయడం జరిగింది కాన్స్టిట్యున్సీలో. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి. గతంలో ఈ 15 ఏళ్ల సంది ఏం చేశామని చెప్పుకోవడానికి ఒక 720 kilometers ఒక 3 months టోటల్గా రాజకీయంగా అవగాహన చేసుకొని ముందుకు పోవడం కూడా జరిగింది. ఈజ్ ఏ వెల్ నోన్ పర్సన్ యాజ్ ఏ బంటి ప్రశాంత్. కాబట్టి ఇవాళ టచ్లో ఉన్నాడు, జనాలకు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి, అవగాహన ఉన్నటువంటి ఆలోచనలో ఒక మంచి పాలిటిక్స్గా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రైట్. అంటే మీరు అనుకుంటున్నారు టికెట్ ఇస్తారని మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి? అది దట్ ఈస్ అవర్ లీడర్ హ్యాస్ టు టేక్ కేర్, లీడర్ హ్యాస్ టు టేక్ డిసిషన్ అంతవరకే. కానీ అవగాహన ఆలోచన పాలిటిక్స్లో ఈజ్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా చెప్పడానికే.
అతను అన్నిట్లలో కోవిడ్ టైంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలామందికి సహాయం చేసినటువంటి వ్యక్తిగా అన్ని విధాలలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాలలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా కాదని వద్దని చెప్పడం సరైన పద్ధతి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.